నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వెండి బంగారు నగల వర్తక సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద 15 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వర్తక వాణిజ్య వ్యాపారులకు అండగా ఉంటామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి గుడి వద్ద గల సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెనాలి అభివృద్ధి నాదెండ్ల మనోహర్తోనే సాధ్యమని గతంలో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంఘ సభ్యులందరూ నాదెండ్ల మనోహర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యాపారులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రభుత్వపరమైన తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా దుకాణాల్లో పనిచేసే చిన్న కార్మికులకు గుర్తింపు ఇచ్చి అందవలసిన సంక్షేమం అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో మంజూరైన రింగ్ రోడ్, ఫుట్ బ్రిడ్జ్ వంటి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. వ్యాపారులందరికీ అండగా ఉంటామని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకారం అందించాలని కోరారు. నాకు మీలో నచ్చేది ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు. ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ 1, మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా, మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉండే విధంగా, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా, ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగ చేసుకొని కావాలని హ్యారాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ కోరుకుంటారు. దానికి నేను మీకు ఇచ్చే హామీ అదే. హ్యారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజున ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను. తప్పకుండా మీ వెంట నేను నిలబడతాను ఈ విషయంలో అని చెప్తున్నాను. తప్పకుండా ఇందాక నేను మాట్లాడినప్పుడు పాలాద్రి కాలం వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్డు పెంచుకుంటూ వెళ్దామన్నారు. 100% అది నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసాల్సిన బాధ్యత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే తెనాల్లో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు, ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. 310x3 వేసుకున్నా కూడా కనీసం 1000 కుటుంబాలు ఇమ్మీడియట్గా అంటే మీ ద్వారా, మీ షాపుల ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు. ఓవరాల్ తెనాల్లో నాకు గతంలో ఉన్న లెక్క 6000 నుంచి 8000 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఎక్కడ మనం కమర్షియల్ ఏరియా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పన్ను పైన. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చెత్త ప్రభుత్వంగా మారిపోయింది. పేరు కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, ఇదో చెత్త ప్రభుత్వం అని. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు. ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత. ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి. కానీ వర్తకుల పైన, షాప్ యాజమానుల పైన ఈ విధంగా భారం మోపడం అనేది చాలా అనవసరం. 100% మేము అధికారంలో రాగానే చెత్త పన్ను అనేది తీసేస్తాం. చెత్త పని అనేది ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి ఆ రోడ్ అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 100% అవసరం. మనకి ట్రాఫిక్ కోసం, హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి. తెనాలికి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి కోసం ఆ ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి ప్రణాళికతోటి మీ ముందు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. బెంగళూరు వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బస్సు ఉండే తెనాలి నుంచి, ఆ బస్సు కూడా తీసేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో లోకేష్ గారు ఉంటారు కాబట్టి మీ ఇద్దరం కలిసి ఎన్ని వందల కోట్ల రూపాయలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తెనాలిని పెదరావూరు నుంచి 4 లేన్ల రహదారి
మంగళగిరి చేరేటట్టు అక్కడున్న జాతీయ రహదారికి అనుసంధానం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుని ఆ రోడ్ నిర్మాణం కూడా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి తప్పకుండా ఎవరినైతే మనం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేస్తామో, అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెతికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి, రేపటి రోజున అంత్యోదయ స్కీమ్లో బియ్యం కానివ్వండి, లేదా వాళ్ళు ఇల్లు కట్టుకునే సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఆర్థిక సహాయం, చిన్న చిన్న లోన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు కూడా ఒక ముందడుగేసి పెద్ద మనసుతోటి అటువంటి చిన్న చిన్న పాపం కష్టపడి పనిచేసుకున్న కుటుంబాల్ని మీరు గుర్తిస్తే మీ షాపులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ విధంగా బెనిఫిట్స్ వచ్చేటట్టు నేను మీ వెంట నిలబడతానని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. సమావేశంలో కోగంటి శంకర్రావు, కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, కొత్తమాసు ఆంజనేయులు, ప్రకాష్, బాబులాల్, సత్యనారాయణ, ఎంఎం జ్యువెలరీ రమేష్, బాబర్, నేమిచంద్, గోవాని తదితరులు పాల్గొన్నారు. ఆయన స్పీకర్గా ఎన్నో మంచి మార్కులు పొంది దేశంలోనే ప్రప్రథమ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాగే మన తరాల్లో మనం చెప్పుకుంటూ పోతే మనకి అనుబంధ బ్రిడ్జీలు 13 కట్టించారండి. పోతే మనకి చిన్న చిన్న బ్రిడ్జీలు లాంటివి కొన్ని కావాలి అని అంటే అవి కూడా చూస్తా అన్నారు. తర్వాత సమావేశంలో వారు చెప్పారు, మాకు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, మన ఓవర్ బ్రిడ్జికి రైలింగ్ ఏర్పాటు చేసే పని మిగిలింది, అది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు. మరి అదే కనుక మనకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడితే జనాలి ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోద్ది. రైలింగ్ చేస్తే ఆ రైలింగ్ మీద ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి దానికోసం ఇంకా ఏంటంటే మనకి మెయిన్ కాలువలకి సైడ్ వాల్స్ కట్టి ఆ సైడ్ వాల్స్కి మరి గోడలు నిర్మించి ఫుట్పాత్లు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన మనోహర్ గారు. జన్మభూమికి సేవ చేయాలన్న తలంపుతోనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి తెలిపారు. గురువారం తెనాలిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంగలగుదురులోని అంగలగుదురు తెనాలి ప్రధాన డ్రైన్లను పరిశీలించారు. గత 15 సంవత్సరాలుగా ఈ డ్రైన్ల కారణంగా గ్రామంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, అంతేకాకుండా రాత్రి అయ్యేసరికి దోమలు రాజ్యం ఏలుతున్నాయని వీరవల్లి మురళి డాక్టర్ పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ అంగలగుదురు గ్రామానికి ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీని డాక్టర్ పెమ్మసాని పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది ఈ ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థులుగా పనిచేశారని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని తెలిపారు. డాక్టర్ పెమ్మసాని మాత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే ఆశయంగా పెట్టుకున్నారని తెలిపారు. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వీరవల్లి మురళి తెలిపారు. ఎందుకంటే తెనాలి నుంచి అంగలగుదురు గ్రామంలో నుంచి వెళ్ళేటటువంటి ఈ డ్రైన్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రైన్ వలన గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి టోటల్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సాయంత్రం అయితే దోమలు విపరీతంగా రాజ్యం వెళ్తున్నాయి. ఉన్న పరిస్థితిని ఎంపీ అభ్యర్థి గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి తప్పకుండా మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డ్రైన్ మీద నేను సీరియస్ తీసుకొని ఎమ్మటే కంప్లీట్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆయన చాలా సంతోషం. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఆయన అమెరికాలో బ్రహ్మాండంగా స్థిరపడి జన్మభూమికి పుట్టిన గడ్డకు మనం ప్రజాసేవ చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆశయంతో తెలుగుదేశం పార్టీ జనసేన సారథ్యంలో తెనాలి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 25 పార్లమెంట్లలో మంచి అభివృద్ధి చెందిన పార్లమెంటుగా యువతకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా
ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులుగా ఈ పార్లమెంటు చేశారు. చేసిన అభివృద్ధి చూస్తే శూన్యం. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఆశయం ఒకటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, కె శ్రీనివాసరావు, బొద్దులూరి వేణు, జి సాయిగిరి, సూర్యదేవర బోస్, ఆలపాటి వెంకటామయ్య, హనుమంతరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, ఆర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. నాయకుడిని బట్టి ప్రజలు, పరిశ్రమలను బట్టి కార్మికులు జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుందని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుందని, కార్మికులు గాని కార్యకర్తలు గాని బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని, మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన వివరించారు. అనంతరం సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కాలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు. వ్యాపారవేత్త ఉండాలి. రెండోది, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ని కొనుక్కోగలిగినటువంటి కస్టమర్స్ హ్యాపీగా అందుబాటు ధరలో ఉండే విధంగా ఉండాలి. మూడోది, దాన్ని కష్టపడి ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు రావాల్సిన వేతనాలు కానీ లేకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ అవి మీకు అంది మీరు ఆనందంగా ఉండాలి. ఈ ముగ్గురు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా మంచిది కాదు సమాజానికి. మరి ఈరోజు చూస్తూ ఉంటే అసలు రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ కొత్త ఏమి రావట్లేదు. రానప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్లు కొనేవాళ్ళు తగ్గిపోతారు. తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది. వారికి ఆదాయం తగ్గితే మీకు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ, కన్స్యూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్తోమత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసి ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో, కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్ని ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. నేను పోటీ చేస్తున్నాను, కిలార్ రోసే గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఇద్దరు పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం. ఏదో మేమేమి ఆశించి రాలేదు, ఏదో ఒకటి చేయాలి మనలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి రోడ్ల మీద. ఇప్పుడు ఒక చిన్న విరామం.